గత కొద్ది రోజులుగా శ్రీమంతుడు కాపీరైట్ వివాదం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విషయంలో తన మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోకుండా చూడాలని ఆ సినిమా కథ రచయిత, దర్శకుడు కొరటాల శివ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఆ విషయంలో తామేమీ చేయలేము అని, కింద కోర్టు ఏం చెబితే అది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలో ఈ కేసు వేసిన రైటర్ శరత్ చంద్ర పలు ఛానల్స్కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. దీంతో అనేక రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ వివాదం మీద ఒక అఫీషియల్ స్టేట్మెంట్ లిస్ట్ చేసింది. జరుగుతున్న వివాదం గురించి స్పందిస్తూ కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమా రైటర్ శరత్ చంద్ర చెబుతున్న చచ్చేయంత ప్రేమ నవల లాగానే ఉంటుందని కేసు వేయటం జరిగింది. అయితే ఈ రెండు ప్రస్తుతానికి పబ్లిక్ డొమైన్స్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రెండిటికీ ఎలాంటి పొంతనా లేదు. నవల చదివి పుస్తకం చూసిన వారికి ఆ విషయం ఈజీగా అర్థమవుతుంది. అయితే ఈ విషయం ప్రస్తుతానికి కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో మీడియా ఎలాంటి కంక్లూజన్కి రావద్దని మేం కోరుకుంటున్నాం. ఒక ఊరిని దత్తత తీసుకొని సేవ చేయాలనే కోర్ ఐడియాతోనే మా శ్రీమంతుడు సినిమా తెరకెక్కింది. ఇది ఖచ్చితంగా మా ఆలోచనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మాకు లీగల్ ప్రాసెస్ మీద ఉన్న నమ్మకం కారణంగా కోర్టు ఏం చెబుతుందో అది చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు దయచేసి ఈ విషయం మీద రకరకాల వార్తలు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి అంటూ సదరు స్టేట్మెంట్లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పేర్కొంది. కానీ కొరటాల శివ ఈ ఇష్యూపై ఎప్పుడు స్పందిస్తాడనేది వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు కొరటాల.